కుంభాభిషేకం చెయ్యాలి అనేటటువంటి ప్రార్థనను అత్యంత శ్రద్ధతో చేసి ఉన్నారు. ఆ ఒక ప్రార్థనకి మా మనస్సుకు చాలా సంతోషం కలిగి ఇవాళ రోజున ఈ ప్రతిష్టా కుంభాభిషేకాలను నిర్వహించాం. ఇప్పుడు చెప్పినట్టుగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది అనాది కాలంగా మన దేశంలో జరుగుతూ ఉన్నది. అందుకే అసలు మన భారతదేశం యొక్క పరిచయాన్ని మనం అందించాలి అంటే ఒక మాటను ఉపయోగిస్తాం. ఏమిటి అనంటే కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు అని అంటాం. అంటే మన భారతదేశం యొక్క భూమి, పవిత్రమైనటువంటి భారత భూమి అటు హిమాలయాల్లో ఉన్నటువంటి కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నది అని అంటాం. ఇక్కడ ఈ కాశ్మీరము కన్యాకుమారి అని చెప్పేటప్పుడు కన్యాకుమారి అంటేనే అమ్మవారు, అమ్మవారి యొక్క క్షేత్రం. అంటే ఎక్కడైతే భారతదేశం యొక్క చివరి భాగం, ఇంకా దాని తర్వాత మొత్తం సముద్రమే ఉంటుందో అక్కడ అమ్మవారి యొక్క కన్యాకుమారి క్షేత్రం అనేది ఉన్నది. కాబట్టి అందుకే దాన్ని మనం కన్యాకుమారి అని అంటాం. కన్యాకుమారి అనేది అమ్మవారి యొక్క పేరు. కాబట్టి ఆ అమ్మవారు ఆ పేరుతో ఆ క్షేత్రంలో, అంటే చిట్ట చివర ఉన్నటువంటి ఆ క్షేత్రంలో అమ్మవారు కన్యాకుమారి అనేటటువంటి పేరుతో అక్కడ ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉండడం వల్ల ఆ చోటికే కన్యాకుమారి అని పేరు వచ్చింది. కాబట్టి మనం చెప్పేటప్పుడు ఇటు కన్యాకుమారి అని అంటాం. అదేవిధంగా కాశ్మీరం అని అంటాం. కాశ్మీరం అని అంటే ఏమిటి? అక్కడ కూడా విశేషంగా అమ్మవారి యొక్క, కాశ్మీర దేశం అనేది అమ్మవారి యొక్క క్షేత్రం. శారదా పరమేశ్వరి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఎక్కడికి పూర్తవుతోందో ఆ రెండు చోట్ల కూడా అనాది కాలంగా వచ్చినటువంటి అమ్మవారి క్షేత్రములు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశం యొక్క పరిచయాన్ని మనం చేయాలి అని అంటే, మన భారతదేశాన్ని మనం చెప్పాలి అని అంటే ఈ రెండు క్షేత్రాలని, ఈ రెండు ప్రదేశాలని మనం చెప్తాం. కాబట్టి ఈ విధంగా ఇంకా ఎన్నో క్షేత్రాలు, ఇటు ఆరంభంలోనూ చివరిలోనూ రెండు విశేషమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇంకా మధ్యలో అయితే మధ్య భాగంలో ఎన్నో అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఈ మన భారతదేశంలో ఉండడం. కాబట్టి ఈ విధంగా అనాది కాలంగా అందరూ కూడా, దేవతల నుంచి సామాన్య మనుష్యుల వరకు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధనని విశేషంగా చేయడం అనేది పద్ధతిగా వచ్చి ఉన్నది. అమ్మవారు అనంటే అమ్మవారు శక్తి స్వరూపిణి, శక్తి దేవత. అంటే ఏమిటి అర్థం అనంటే, ఈ లోకంలో ఏ పని జరగాలన్నా కూడా దానికి శక్తి అనేది ఉండాలి. ఏదైనా ఒక వస్తువు పని చేయాలి అంటే దాంట్లో ఆ పని చేసే శక్తి అనేది ఉండాలి. ఆ శక్తి కనుక లేదు అనంటే ఏ పని జరగదు. ఏదైనా సరే ఆ వస్తువులో శక్తి అనేది ఉంటే తప్ప, శక్తి కనుక లేకపోతే కేవలం వస్తువు మాత్రం ఉంటే దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ చెయ్యి ఉంది, మనం ఏదైనా కూడా చేత్తో పని చేస్తాం. ఈ చెయ్యి అనేది ఉంది, దీంట్లో ఒక శక్తి అనేది ఉంటే మాత్రమే ఈ చెయ్యి పనిచేస్తుంది. ఒకవేళ ఆ శక్తి కనుక లేకపోతే, ఈ చెయ్యి కనుక నిశ్శక్తి అయిపోయింది అని అంటే అప్పుడు ఇంకా ఈ చేత్తో ఏ పని కూడా మనం చేయలేం. అంటే అక్కడికి ఏమింటుందంటే, మనకు కనిపించేటటువంటి ఈ చెయ్యిని కానీ, అంటే ఇది ఒక ఉదాహరణ, మన కంటికి కనిపించేటటువంటి ఈ చేతిలో ఉండి కనబడని ఒక శక్తి రూపంలో ఉండి దీని చేత పనిచేయిస్తూ మనకు కావాల్సినటువంటివన్నిటిని కూడా ఇచ్చేది ఆ శక్తి అనేటటువంటిది. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఇదే విధంగా ప్రతి వస్తువులోనూ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ శక్తి ద్వారానే ఆ వస్తువు అనేది విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. మనం ఈ భూమిని తీసుకుంటే భూమిలో ఒక విధమైనటువంటి శక్తి ఉంది, నీటిని తీసుకుంటే నీటిలో ఒక విధమైనటువంటి శక్తి ఉన్నది, వాయువుని తీసుకుంటే వాయువులో శక్తి, అగ్నిలో ఒక శక్తి ఉంది. ఇలా ఒక్కొక్క వస్తువులోనూ ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి అనేది ఉంటేనే దాని ద్వారా ఆ వస్తువు అనేది పనిచేస్తుంది. కొన్ని విషయాల్లో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది అపారమైనది, మనం ఊహించలేం. ఆ శక్తి ముందు మన శక్తి చాలా తక్కువ. కాబట్టి అటువంటి శక్తి అనేది ఏదైతే ఉందో, ఇలా ప్రతి ఒక్క వస్తువులోనూ ఉండేటటువంటి శక్తి అనేది ఏదైతే ఉందో ఆ శక్తినే మనం అమ్మవారిగా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి శక్తి ఆయా వస్తువుల్లో ఉండి పనిచేసినప్పుడు మాత్రమే ఏదైనా ఒక వస్తువు ద్వారా పనులు అనేవి జరుగుతాయి. కాబట్టి అయితే ఆ శక్తి అనేది ఏదైతే ఉంటుందో అది మన కంటికి కనబడదు, కానీ లోపల ఉంటూ పనిచేస్తూ ఉంటుంది, చేయిస్తూ ఉంటుంది, అన్నిటినీ పని చేయిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆ అమ్మవారు ప్రతి ఒక్క వస్తువులోనూ ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తినే మన శాస్త్రాల్లో, మన ధర్మంలో అమ్మవారి స్వరూపంగా మనం విశేషంగా ఆరాధిస్తాము. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అందుకే అమ్మవారి యొక్క అపారమైనటువంటి శక్తి, అది మనం ఎవ్వరం కూడా ఊహించలేనటువంటి శక్తి. కాబట్టి అటువంటి శక్తికి మనం శరణాగతి పొంది
విశేషంగా అమ్మవారిని శ్రద్ధగా ఆరాధించినప్పుడు అమ్మవారి యొక్క కృప అనేది మనకు కలుగుతుంది. తద్వారా మన జీవితం అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎలాగైతే లోకంలో ఒక తల్లి యొక్క పోషణ పిల్లలకి ఎంత అవసరమో, ఆ తల్లి యొక్క పోషణలో పెరిగినటువంటి పిల్లలు ఎంతో గొప్పవాళ్ళు అవుతారు, చక్కటి స్థితికి వస్తారు. అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎంతో అవసరమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో చక్కటి స్థితిని పొందగలుగుతాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం, భగవద్ అనుగ్రహం మనకి కావాలి. అదేవిధంగా మన ప్రయత్నం కూడా మనం తప్పకుండా చేయాలి. ఈ రెండింటినీ కూడా తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాలి, మన ప్రయత్నము మనం చెయ్యాలి. ఈ రెండూ ఉంటే కానీ ఏ పని జరగదు. ఇక్కడ ఆ భగవద్ అనుగ్రహం అనేది ఎలాంటిది అనంటే, దానికి ఒక ఉదాహరణ శాస్త్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు. తమ భాష్యంలో ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు. ఏమిటంటే, ఆ భగవద్ అనుగ్రహం అనేది మనిషికి ఎటువంటిది అనంటే, ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకి నీళ్లు ఎంత అవసరమో, నీటి ద్వారా ఎటువంటి ప్రయోజనం అయితే కలుగుతుందో ఆ వ్యవసాయానికి, ఆ భగవద్ అనుగ్రహం కూడా అటువంటిది. అంటే ఏమిటి దాని అర్థం? వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు పోయాలి, అదేవిధంగా మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేయాలి. ఒట్టి నీళ్లు పోసేసి ఇంకా చెట్లు దాని అంతటదే పెరిగిపోవాలి అంటే కుదరదు. అలా అవ్వదు ఎప్పుడూ కూడా. మనం చేయవలసినటువంటి ప్రయత్నం అంతా మనం చెయ్యాలి. ఆ రైతు చేయవలసినటువంటి పనంతా చెయ్యాలి. ఎంత చేయాల్సి ఉంటుందో ఆ పని మొత్తం చెయ్యాలి. చేసి నీళ్లు పోయాలి. పోసినప్పుడు ఏమవుతుంది, దానికి సరిపడా నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది అనంటే, చక్కగా మనకి సస్యం అనేది చక్కగా పెరుగుతుంది, మనకి ఫలం అనేది దొరుకుతుంది. మనం చేయవలసినటువంటి చేసేసి నేను ఎలాగూ చేయాల్సింది చేసేసాను కదా, ఇంక నీళ్ళు ఎందుకు అవసరం లేదు అని కనుక వదిలేస్తే అప్పుడు ఫలం అనేది మనకి లభించదు. అథవా మనం ఏమి చేయకుండా నీళ్లు పోసేస్తే చాలు ఇంకా దాని అంతటదే వచ్చేస్తుంది అనంటే అలా కూడా కుదిరే పని కాదు. మనం చేయవలసింది చెయ్యాలి, అక్కడ ఎన్ని నీళ్లు దానికి సరిపడినటువంటి నీళ్లు కూడా మనం పోయాలి. ఇలా చేసినప్పుడు మనకి ఫలం అనేది లభిస్తుంది. కాబట్టి ఎలాగైతే ఈ వ్యవసాయం చేసేటప్పుడు అటు నీళ్లు ఉండాలి, మనం చేసే ప్రయత్నం రెండూ కావాలి. రెండూ కలిసినప్పుడు మాత్రమే చక్కటి ఫలం అనేది మనకి లభిస్తుంది. అదేవిధంగా జీవితంలో కూడా భగవద్ అనుగ్రహము మనకు కావాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాలి. మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా ఏమాత్రం లోపం లేకుండా తప్పకుండా మనం చేయవలసిన దాన్నంతా కూడా చెయ్యాలి. అంటే అక్కడ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, ఇంకొక సూక్ష్మమైన విషయం కూడా ఉంది. ఏమిటి అనంటే, ఈ వ్యవసాయం చేసేటప్పుడు మనం చక్కగా నీళ్లు పోయాలి. ఎంత పోయాలో అన్ని నీళ్లు పోసినప్పుడు మాత్రమే మనకి ఫలం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏమిటి అనంటే, మనం వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు పోయాలి, కానీ మనకి ఏ ఫలమైతే కావాలో ఆ విత్తనాన్నే నాటేటటువంటి బాధ్యత మాత్రం మనది. అది మనమే చూసుకోవాలి. నాకు మామిడి పండు కావాలి అనంటే దాన్ని విత్తనాన్ని మాత్రమే మనం నాటాలి. ఇంకేదో మన ఇష్టం వచ్చింది ఏదో ఒకటి నాటేసి నాకు మామిడి పండే కావాలి అనంటే అది ఎప్పటికీ కూడా జరగదు. అంటే ఏమిటంటే, మనం ఏ విత్తనాన్ని నాటుతామో అది చక్కగా పెరిగేట్టుగా చేసి దాని నుంచి మనకు ఫలం లభించేలా చేస్తాయి నీళ్లు. నీటి పని అంతే. నీళ్ళు ఏం చేస్తాయంటే, మనం ఏ విత్తనం నాటుతాం, అది మంచిదో చెడ్డదో ఏదైనా సరే, మనం దేన్ని నాటుతామో దాన్ని పెరిగేలా చేసి మనకు ఫలం వచ్చేలా చేస్తాయి నీళ్లు. దాన్నే పెంచుతాయి నీళ్లు. కానీ మనకి ఏది కావాలి, ఏ విత్తనం సరైనటువంటిది, దేన్ని మనం నాటాలి అనేటటువంటి బాధ్యత మాత్రం మనదే. మనం మన ఇష్టం వచ్చింది నాటేసి రేపు మనకు అక్కర్లేనిది అనవసరమైంది ఏదో ఫలం వచ్చినప్పుడు మనం నీటిని నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే నాటినటువంటి వాడు ఎవరు అనంటే మనమే నాటాం కాబట్టి దాని ఫలం కూడా మనకే వస్తుంది. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అంటే అదేవిధంగా ఎవరు ఏ పని చేస్తారో దానికి తగినటువంటి ఫలాన్ని మాత్రమే ఈశ్వరుడు ఇస్తాడు మనకి. అంటే ఎవరు ఏం చేశారో చూసి దాని ఫలాన్ని ఈశ్వరుడు వాళ్ళకి ఇస్తాడు. అంతే తప్ప తన ఇష్టానుసారంగా ఒక్కొక్కడికి ఒక్కో ఫలాన్ని ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఇవ్వడు. ఎలాగైతే నీళ్లు మనం ఏ విత్తనాన్ని నాటుతామో దాని నుంచి చెట్టును పెరిగేలా చేస్తాయి, దాని నుంచి ఫలం మనకు వచ్చేలా చేస్తాయి ఆ నీళ్లు. అంతే తప్ప తన ఇష్టం వచ్చినట్టుగా ఆ విత్తనాన్ని మార్చేయవు నీళ్లు. కాబట్టి మనకు ఏ ఫలం కావాలో ఆ విత్తనాన్ని మాత్రమే నాటేటటువంటి బాధ్యత అది మనది. మనం దాన్ని చక్కగా చూసుకోవాలి. అదేవిధంగా భగవంతుడు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ విత్తనాల్లో కొన్ని మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అంటే మనకి
చెడు విధమైనటువంటి పరిణామాన్ని కలిగించేటటువంటి ఫలాలు ఉంటాయి. అంటే విషంతో కూడినటువంటి ఫలాలు ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఫలాలు ఉంటాయి. రెండు రకాలుగాను ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క బీజం అనేది ఉంటుంది. ఏది ఏ బీజమో సరిగ్గా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ ఫలాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి కొన్ని చాలా మనకి మంచి ప్రయోజనాన్ని ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఫలాలు ఉంటాయి. మనకు ప్రాణహానిని కలిగించేటటువంటి విషమైనటువంటి ఫలాలు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రయోజనం అంటే పెద్ద ఉపయోగం ఉండదు, పెద్ద ఉపయోగం ఏమీ లేనటువంటి ఫలాలు కూడా ఉంటాయి. ఇలా 3 రకాల ఉంటాయి. ఈ మూడిటిలోంచి మనకి కావలసినటువంటిది ఏమిటి అనే దాన్ని మనం చూడాలి. మనం ఆలోచించి ఏది సరైనటువంటి బీజము, ఏది సరైనటువంటి వృక్షము, ఏది సరైనటువంటి ఫలము అనేటటువంటి దాన్ని మనం చక్కగా ఆలోచించి చక్కగా తెలుసుకొని, ఒకవేళ మనకు తెలియదు అని అంటే అడిగి తెలుసుకోవాలి. ఎవరికి తెలుసో రైతులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలిస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చక్కగా మనకు చెప్తారు. వాళ్ళని అడిగైనా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి, లేదా వాళ్ళని అడిగైనా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ విధంగా మనం వ్యవసాయం చేసినప్పుడు దాన్ని నాటి ఆ తర్వాత మనం నీళ్లు పోస్తే ఫలం ఎలాగైతే అక్కడ నీళ్లు పనిచేస్తాయో అదేవిధంగా భగవంతు అనుగ్రహం కూడా అలా పనిచేస్తుంది. అంటే ఏమిటి, ఎవరు ఏ విత్తనాన్ని నాటితే దాన్ని మొలకెత్తేలా చేసి దాన్ని పెద్ద వృక్షంగా పెరిగేలా చేసి దాని నుంచి ఫలం వచ్చేలా చేసేవి నీళ్లు. కానీ మనకి ఏ ఫలం అయితే వచ్చిందో దాన్ని నాటినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిది బాధ్యత. నేను సరైనటువంటి బీజాన్ని నాటుతున్నానా లేదా అనే దాన్ని చూసి ఆలోచించాల్సినటువంటి బాధ్యత వాడిది. వాడేదో తప్పుడు బీజాన్ని నాటి రేపు ఏదో ఇబ్బంది కలిగినప్పుడు నీళ్లను నిందించడానికి వీల్లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనిషి ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించాలి. ఎందుకంటే ఈ పనులు కూడా రకరకాలుగా అంటే పనులు ఉంటాయి. కొన్ని పనులు అటు ఇటు కాకుండా ఉంటాయి, దానివల్ల పెద్ద ఉపయోగము లేదు, పెద్ద నష్టము లేదు. అలాంటి పనులు కొన్ని ఉంటాయి లోకంలో. అలాంటి పనులు చేస్తుంటారు మనుషులు. కాబట్టి ఈ 3 విధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ మూడిట్లోంచి ఏ పనిని చేస్తే నాకు మంచి కలుగుతుంది, ఏ పనిని చేస్తే నాకు చెడు కలుగుతుంది, ఏ పని చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు, ఈ విషయాల్ని చక్కగా తెలుసుకోవాలి. ఒకవేళ మనకు తెలుసుకోవడం కుదరదు, మన వల్ల తెలుసుకోవడం కాలేదు అని అంటే పెద్దవాళ్ళని అడగాలి. పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు మనకి చెప్తారు, ఇది మంచి పని దీన్ని చెయ్యి, ఇది చెడ్డ పని దీన్ని చెయ్యొద్దు అని వాళ్లే మనకి తెలియజేస్తారు. కాబట్టి ఈ విధంగా మనిషి కూడా ఎలాగైతే అక్కడ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఒక విత్తనాన్ని నాటే ముందు ఇది సరైందా కాదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా పరిశీలించే విత్తనాన్ని నాటినప్పుడు అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో, అదేవిధంగా మనిషి కూడా ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించి సరిగ్గా ఏది సరైనటువంటి పని అనే దాన్ని చేసినప్పుడు దాని ద్వారా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. చక్కగా తెలుసుకొని మంచి పనులని జీవితంలో ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి అనేటటువంటి వాడు ఏ పనునైతే చేస్తాడో ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఇవాళ రోజున ఏదో ఒకటి చేసేసి మళ్ళీ రేపటి రోజున మనకి దుష్పరిణామం వచ్చినప్పుడు మనం ఈ దేవుడిని నిందిస్తూ కూర్చుంటే కుదరదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఫలాన్ని ఇవ్వడు. ఆయన ఎప్పుడూ కూడా ఎవరు ఏం చేశారో, అది ఈ జన్మలోనో కిందటి జన్మలోనో ఏదో ఒక జన్మలో ఎవరు ఏం చేశారో దాన్ని చూసి మాత్రమే ఫలాన్ని ఇస్తాడు తప్ప ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి కూడా ఏ ఫలాన్ని ఇవ్వడు. ఎలాగైతే నీళ్లు తమ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మంచి బీజాన్ని నాటినా కూడా నీళ్ళు వచ్చేసి దాన్ని మార్చేసి చెడు విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. ఏ బీజాన్ని నాటితే దాన్నే పెరిగేలా చేస్తాయి. ఇక్కడ నీళ్ళు ఎలాగో ఇక్కడ ఈశ్వరుడు అలాగా. కాబట్టి దీన్నే శాస్త్రంలో చెప్పారు. కాబట్టే మనిషి ఏదైనా ఒక పని చేసే ముందే ఆలోచించాలి. చేసేసిన తర్వాత అప్పుడు ఇంకేమవుతుందంటే ఇంకా ఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంతే. దానికోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది అంతే. కాబట్టి చేసే ముందు అక్కడ ఎలాగైతే ఆ విత్తనాల్లో అన్ని తేడాలు ఉన్నాయో ఇక్కడ కూడా చేసే పనుల్లో ఇన్ని తేడాలు ఉన్నాయి. ఏ పని మంచిది ఏది చెడ్డది అనేటటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఒక బుద్ధినిచ్చాడు దేవుడు మనిషికి ఒక బుద్ధినిచ్చాడు. దాన్ని తెలుసుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ పనులను చేయడానికి కావలసినటువంటి శరీరాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు, మనస్సునిచ్చాడు, ఆలోచించడానికి కావలసిన మనస్సునిచ్చాడు, మాట్లాడడానికి కావలసినటువంటి వాక్కునిచ్చాడు, తెలుసుకోవడానికి కావలసినటువంటి ఇంద్రియాలను ఇచ్చాడు, అంటే పనులు చేయడానికి కావలసినటువంటి శరీరాన్ని ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా ఇచ్చి
మనకు కావలసినటువంటి ఈ వాతావరణాన్ని భగవంతుడు సృష్టించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు చెప్పినట్టుగా ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి దాన్ని సరిగ్గా తెలుసుకొని మంచి పనులను చేస్తూ చెడ్డ పనులను వదిలిపెట్టడం అనేది మనిషి యొక్క బాధ్యత. దాంట్లోకి దేవుడు రాడు. అంటే ఏమిటి, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని భగవంతుడు చెప్పేశాడు. ఆ విషయాల్ని అర్థం చేసుకోవడానికి కావలసిన బుద్ధిని ఇచ్చాడు మనిషికి. మనిషి బతకడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు. ఆ పనులన్నింటినీ కూడా చేయడానికి కావలసినటువంటి శరీరాన్ని ఇచ్చాడు. ఇన్ని చేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రతి పనికి దేవుడు రాడు. అంటే ఏమిటి, ప్రతివాడి దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని భగవంతుడు ప్రతివాడి చెయ్యిని పట్టుకొని వాడి చేత ఇది మంచి పని ఇది చెయ్యి అని చేయించాడు ఎప్పుడు కూడా. అథవా ఎవడైనా ఒక చెడ్డ పని చేస్తుంటే దేవుడు వచ్చి వాడి చెయ్యి పట్టుకొని ఆపడు. ఎందుకంటే చెప్పాల్సిందంతా ఎప్పుడో చెప్పేశాం, ఇది చెడ్డ పని ఇది చేయకూడదు అని ఎన్నోసార్లు చెప్పడం అయిపోయింది. శాస్త్రాల్లో వేద శాస్త్రాల్లో మన ధర్మంలో వాటన్నింటినీ కూడా చెప్పారు. అదేవిధంగా పెద్దవాళ్ల చేత మనకు అవన్నీ కూడా చిన్నప్పుడే నేర్పించేలా చేశాడు భగవంతుడు. ఇవన్నీ చేశాడు. కాబట్టి ఇంకా ఎవరైనా చెడ్డ పని చేస్తూ ఉంటే దేవుడు వచ్చి వాడు చేయి పట్టుకొని ఆపడు. చేస్తున్నాడు ఇంత చెప్పినా కూడా ఇంకా వాడు చేస్తున్నాడు అని అంటే దేవుడు అప్పుడు ఇంకొచ్చి ఆపడు. వాడు చేసేది చేస్తాడు, తర్వాత దానికి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు. అదేవిధంగా ఒక మంచి పని చేయాలన్నా కూడా మనంతట మనం ఆలోచించి మనం చేయాలి తప్ప దేవుడు వచ్చి నీ చేయబడుకుని ఇది మంచిది ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి మనల్ని ఎక్కడికి అటు ఇటు లాక్కెళ్ళి మంచి పని చేయడు. ఎందుకంటే చెప్పాల్సిందంతా ఎప్పుడో చెప్పేశాడు కాబట్టి మన కర్తవ్యం ఏమిటి అని అంటే ఆ చెప్పినటువంటి దాన్ని సరిగ్గా చక్కగా తెలుసుకొని ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి విషయాన్ని మాత్రం మనకే వదిలేశాడు. ఆ ఒక బాధ్యతని మాత్రం మనకి ఇచ్చేశాడు దేవుడు. కాబట్టి అందరూ కూడా దాన్ని చక్కగా తెలుసుకొని జీవితంలో చక్కటి పనులు చేసినప్పుడు ఆ భగవద్ అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలం మనకి కలుగుతుంది. కాబట్టి మన ప్రయత్నం అనేది ఏదైతే ఉందో అది ఒక రైతు వ్యవసాయాన్ని చేయడం లాంటిది. అదేవిధంగా ఆ భగవద్ అనుగ్రహం అనేది ఏదైతే ఉందో అది ఆ వ్యవసాయంలో నీళ్ల లాంటిది. కాబట్టి అక్కడ నీళ్ళని చక్కగా పోయాలి, సరిపడిన నీళ్లు పోయాలి. అదేవిధంగా మనం చేసే ప్రయత్నాన్ని కూడా మనం చక్కగా చేయాలి. ఈ రెండింటినీ చేసినప్పుడు తప్పకుండా మనకి ఫలం అనేది లభిస్తుంది. జీవితంలో కూడా అదేవిధంగా అవుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఆ భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా చక్కగా పాత్రులు అవ్వాలి. మంచి పనులని సదాకాలం చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా మన దేశంలో అనాది కాలంగా విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉన్నది. ఇది మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మ పరంపరలో అనాది కాలంగా అమ్మవారి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో అమ్మవారి యొక్క ఈ సన్నిధిలో ఇవాల్టి రోజున ప్రతిష్ఠా కుంభాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి విశేషంగా అందుకే అంటే అమ్మవారి యొక్క ఆరాధనని అనాది కాలంగా మన దేశంలో ప్రాచీనులందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. కాబట్టే శంకరాచార్యుల వారు కూడా మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి వారు. 1200 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు మన భారతదేశంలో అవతరించారు. వారు సమస్త భారతదేశంలో సంచారం చేసి అందరికీ కూడా సరైనటువంటి మార్గం, ఎవరైతే తప్పుడు మార్గంలో వెళ్తూ ఉండేవారో వాళ్ళందరినీ కూడా సరైనటువంటి మార్గానికి తీసుకొచ్చి ఏది అసలైనటువంటి మార్గం, ఏది మనకు అనుసరణీయమైనటువంటి మార్గం, మనం వెళ్ళవలసినటువంటి దారి ఏది అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యులు వారు ఉపదేశించారు. అనేక గ్రంథాల్ని వారు రచించారు. ఈ యొక్క సనాతన హిందూ ధర్మం అనేది ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. అందులో తూర్పులోనేమో జగన్నాథ క్షేత్రం పురీ క్షేత్రంలో అక్కడ పీఠాన్ని స్థాపించారు. అదేవిధంగా పశ్చిమంలోనేమో ద్వారకా క్షేత్రంలో అక్కడ పీఠాన్ని స్థాపించారు. ఉత్తరంలోనేమో బద్రీనాథ్లో అక్కడ పీఠాన్ని ప్రతిష్టాపించారు. అదేవిధంగా సమస్త దక్షిణ భారతం యొక్క పీఠంగా శృంగేరి క్షేత్రంలో పీఠాన్ని స్థాపించారు. ఇక్కడ ఈ పీఠంలో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారు, ఆ సరస్వతి అమ్మవారే శారదా అమ్మవారు. అటువంటి ఆ శారదా పరమేశ్వరి అమ్మవారిని ఈ పీఠంలో అధిష్టాతృ దేవతగా ప్రతిష్టాపన చేశారు. అందుకే దీనికి శారదాపీఠం అనేటటువంటి పేరు వచ్చింది. శృంగేరి శారదాపీఠం అనేటటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు ఈ పీఠం ద్వారా విశేషంగా ధర్మ ప్రచారం జరగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో దీన్ని స్థాపించినప్పుడు ఈ పీఠం యొక్క అధిష్టాతృ దేవతగా కూడా అమ్మవారినే ప్రతిష్టాపించారు. శారదా పరమేశ్వరి అమ్మవారిని, అంటే ఆ శక్తి స్వరూపిణిగా అమ్మవారిని విశేషంగా ఈ పీఠంలో స్థాపించారు. కాబట్టి ఇది శారదాపీఠం అనేటటువంటి ప్రసిద్ధిని పొందింది. తదనంతరం ఈ పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది నిరంతరం కొనసాగుతూ ఉన్నది. ఈ పీఠంలో
12వ అధిపతులుగా జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఉండేవారు. ఆ విద్యారణ్య మహాస్వామి వారే మన భారతదేశం యొక్క ఇతిహాసంలోనే అత్యంత ఉత్కృష్టమైనటువంటి మన హిందూ ధర్మ సామ్రాజ్యంగా ప్రసిద్ధిని పొందినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్య మహాస్వామి వారు ప్రతిష్టాపన చేయించారు. ఆ విజయనగర సామ్రాజ్యంలోనే హరిహరరాయుడు, బుక్కరాయుడు, ఈ రాజ పరంపర అనేది విశేషంగా వచ్చింది. దాంట్లోనే విశేషంగా కృష్ణదేవరాయుడు వీళ్ళందరూ కూడా ఆ విజయనగర సామ్రాజ్యంలోనే రాజులుగా ఉంటూ ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని ఎంతో విశేషంగా కాపాడినటువంటి వారు. ఈ దేశాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని విశేషంగా కాపాడి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వారు. ఇవాటికి కూడా మనం ఆ ఇతిహాసాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ హరిహరరాయుడు, బుక్కరాయుడు వాళ్ళ పేరు మీద ఎన్నో ఊళ్ళు కూడా ఉన్నాయి, చాలా ఊళ్ళు ఉన్నాయి, చాలా ప్రదేశాలనే. మొత్తం ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఆ సామ్రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద విశేషంగా ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా చక్కగా ప్రసిద్ధిని పొందింది. కాబట్టి అటువంటి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని ఈ శృంగేరి పీఠం యొక్క 12వ పీఠాధిపతులైనటువంటి వారు విద్యారణ్య మహాస్వామి వారు స్థాపన, ఆ హరిహరరాయుడు మరియు బుక్కరాయుడు వాళ్ళిద్దరిని కూడా విశేషంగా అనుగ్రహించి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేయించారు. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఎటువంటిది అనంటే మన యొక్క ఈ సమస్త దక్షిణ భారతానికి ఒక కవచం లాంటిది. ఎంతోమంది భారతదేశం మీద ఆక్రమణ చేసి భారతదేశాన్ని విశేషంగా ఆక్రమించాలి, దీని మీద అధికారాన్ని చూపించాలి అనేటటువంటి ప్రయత్నంతో భారతదేశంలోకి చొరబడ్డారు చాలామంది అప్పటి కాలంలో. వాళ్ళందరూ కూడా భారతదేశంలోకి వస్తూ ఒక్కొక్క ప్రదేశాన్ని జయించుకుంటూ ఇక్కడి వరకు రాగలిగారు తప్ప ఇది దాటి ముందుకు వెళ్ళలేకపోయారు. అంటే ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఈ విదేశీయుల యొక్క ఆక్రమణల నుంచి భారతదేశాన్ని అంటే అందులోనూ విశేషంగా ఈ దక్షిణ భారతాన్ని కాపాడడంలో ఒక విశేషమైనటువంటి కవచంగా పనిచేసింది. అటువంటి గొప్ప సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది. కాబట్టి ఇటువంటి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఈ శృంగేరి శారదాపీఠం యొక్క అవిచ్ఛిన్న గురు పరంపరలో వచ్చినటువంటి 12వ అధిపతులైనటువంటి వారు విద్యారణ్య మహాస్వామి వారు దీన్ని ప్రతిష్టాపన చేసి ఆ మహారాజులందరికీ కూడా విశేషంగా మార్గదర్శనం చేశారు. అంటే అప్పటి కాలంలో ఎంతోమంది ఈ ప్రాంతాన్ని మీద అంటే ఈ విజయనగర సామ్రాజ్యం ప్రతిష్టాపన అవడానికంటే ముందు ఎంతోమంది ఇక్కడ ఆక్రమణ చేసి ఇక్కడ అనేటటువంటి రాజులిద్దరికీ కూడా అనుగ్రహించి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేశారో అప్పుడు ఆ హరిహరరాయుడు, బుక్కరాయుడు వాళ్ళిద్దరూ కూడా ఈ రాజ్యంలో వాళ్ళ పట్టాభిషేకం, ఆ హరిహరరాయుడు యొక్క పట్టాభిషేకం అప్పుడు ఆ హరిహరరాయుడు ఏం చేశాడు అనంటే విద్యారణ్య స్వామి వారిని ప్రార్థించి తమ యొక్క అనుగ్రహంతోనే ఇవాల్టి రోజున ఈ ధర్మ సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది, నేను ఇటువంటి ఈ మహారాజు స్థానానికి రావడానికి తమ యొక్క అనుగ్రహం కారణం కాబట్టి ఈ రాజమర్యాదలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను తమరికే అర్పిస్తున్నాను అని చెప్పి ఆ హరిహరరాయుడు విద్యారణ్య స్వామి వారికి ఆ రాజమర్యాదలను అన్నింటినీ కూడా సమర్పించాడు. అప్పుడు విద్యారణ్య స్వామి వారు చెప్పారు, మేము సన్యాసులం కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ మర్యాదలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం అనేది సరికాదు, కాబట్టి ఇవన్నీ మాకు వద్దు అని చెప్పారు. అయినా కూడా ఇతను మళ్ళీ ప్రార్థించాడు, హరిహరరాయుడు మళ్ళీ ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు విద్యారణ్య స్వామి వారు ఒక షరతు మీద ఒప్పుకున్నారు. ఏమిటి అనంటే, సరే నువ్వు సమర్పించినటువంటి రాజలాంఛనాలని వీటన్నిటిని కూడా మేము స్వీకరిస్తాం, అయితే ఒక షరతు ఏమిటి అనంటే మేము ఎక్కడెక్కడైతే సంచరిస్తామో అక్కడెక్కడా కూడా ఈ విధ్వంసమైనటువంటి ఒక్క ఆలయం కూడా మా దృష్టిలో పడకూడదు, అంటే ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఉండకూడదు అని ఒక విధ్వంసమైనటువంటి ఆలయాలు, అగ్రహారాలు, గ్రామాలు ఇవన్నీ కూడా ఒక్కటి కూడా ఉండకూడదు. అంటే ఏమిటర్థం, మేము ఏ మార్గంలో వెళ్తామో అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ నువ్వు పునరుద్ధరించాలి. ఇవన్నీ చేసి జనాలందరికీ కూడా అంటే ఎక్కడా కూడా రాజ్యంలో ఒక కష్టకరమైనటువంటి వాతావరణం మేము సంచరించే మార్గంలో ఎక్కడా కూడా ఉండడానికి వీల్లేదు, ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదు, అలా ఉంటే గనక మేము ఈ మర్యాదల్ని స్వీకరిస్తాము అని ఒక నియమాన్ని పెట్టారు. వెంటనే అప్పుడు హరిహరరాయుడు తప్పకుండా అలాగే అన్నీ తమ ఆజ్ఞతో ఇవన్నీ నేను చేయిస్తాను అని చెప్పి మళ్ళీ చక్కగా ప్రార్థన చేసి
ఆ రాజలాంఛనాన్నింటినీ కూడా అప్పగించాడు, సమర్పించాడు. అప్పుడు దానికోసం విద్యారణ్య స్వామి వారు దాన్ని స్వీకరించారు. ఆ తర్వాత ప్రతి చోట కూడా ఆ హరిహరరాయుడు వాళ్ళు, ఆ విజయనగర రాజులు వాళ్ళు ఏం చేశారు అనంటే ఎన్నో చోట్ల ఆలయాల పునరుద్ధరణలు వీటన్నింటినీ కూడా విశేషంగా చేయించడం, అదేవిధంగా జనాలకు కావలసినటువంటి చక్కటి పరిపాలన అందించడం, ఇటువంటి ఎన్నో కార్యాల్ని విశేషంగా అప్పటి కాలంలో చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ పీఠం, ఈ శృంగేరి శారదా పీఠం అనేది ఒక ధర్మపీఠంగా, ఒక సామ్రాజ్యంగా విశేషంగా భక్తులందరికీ యొక్క గౌరవాదరాలకి, భక్తి శ్రద్ధలకి పాత్రమైనటువంటి పీఠంగా ఉన్నది. ఈ పీఠం యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో ప్రస్తుత అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. వారు ప్రస్తుతం ఈ పీఠం యొక్క 36వ అధిపతులుగా ఉన్నారు. వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మేము ఈ యాత్రలో ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క ఈ ప్రతిష్టా కుంభాభిషేక కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది. ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ ఒక ధర్మం పరంపరలో జన్మించినటువంటి వారందరూ కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో గౌరవంతో దీన్ని చక్కగా ఆచరించాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. ఈ లోకంలో అందరినీ మనం గౌరవించాలి, అన్ని మతాలని అన్నిటినీ కూడా మనం గౌరవించాలి. కానీ మనది ఏదైతే ఉందో, పరంపరగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించాలి. మిగతా వాటిని ఆదరించాలి, మన దాన్ని మనం ఆచరించాలి. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అందరినీ కూడా ఆదరించండి, మీ దాన్ని మీరు ఆచరించుకోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని అందరూ కూడా ఆచరించుకోవాలి. అందరూ కూడా అలాగే చేయాలి. అందరూ కూడా చక్కగా అలా చేస్తే అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా, హాయిగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పినట్టే అవ్వాలి అనేటటువంటి భావన, ఆ ధోరణి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను చెప్పినట్టే జలవాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి అనేటటువంటి ఆ ధోరణి ఎప్పుడైతే మొదలవుతుందో మనిషిలో, అది ఒక ఇంట్లో కావచ్చు, ఒక ఎక్కడైనా పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మొత్తానికి ఇటువంటి ఎవరు చెప్పేది నేను విన్ను, నేను చెప్పేది అందరూ కూడా వినాలి అనేటటువంటి ఆ ధోరణి ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఇక అక్కడి నుంచి అన్ని గొడవలు, అన్ని వివాదాలు, అన్ని సంఘర్షాలు అవన్నీ కూడా అక్కడి నుంచి మొదలవుతాయి. కాబట్టి అటువంటి భావన లేకుండా ఎవరిది వారు చక్కగా ఆచరించుకుంటూ అందరినీ కూడా ఆదరిస్తూ చక్కగా బతికితే గనక ఇంక అంతకంటే సంతోషమైనటువంటి వాతావరణం ఇంకెక్కడా ఉండదు. ఇక్కడే మనం స్వర్గాన్ని చూడగలుగుతాం. కాబట్టి అటువంటి ఆ ఆచరణ, కాబట్టి ఆ స్వధర్మాచరణ అనేది ఏదైతే ఉందో అటువంటి ఆ ఆచరణ, ఎందుకంటే ఎప్పుడూ కూడా ధర్మం అనేది ఇంకొకరిని ఇబ్బంది పెట్టమని చెప్పదు. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టమని చెప్తే అసలు అది ధర్మమే కాదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మం అనేది ఎందుకు వచ్చింది అని అంటే మనిషి యొక్క ఆత్మోద్ధారం కోసం వచ్చింది. మనిషికి మంచిని కలిగించడానికి, అంటే మనిషి యొక్క ప్రవృత్తి అప్పుడప్పుడు కూడా కొంచెం దారి తప్పుతూ ఉంటుంది. అంటే మనిషిలో కామ క్రోధాలు ఇవన్నీ ఉన్నాయి. కామం, క్రోధం, ఇది మొదలైనటువంటి శత్రువులందరూ కూడా మనిషి లోపలే ఉంటారు. ఈ అహంకారం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తుంటాయి అని అంటే ఒక మనిషిని అప్పుడప్పుడు దారి తప్పేలా చేస్తాయి. అటువంటి సందర్భంలో ధర్మం అనేది ఏదైతే ఉంటుందో, మనం అనుసరించేటటువంటి, మనం నమ్మినటువంటి ధర్మం అనేది ఏదైతే ఉంటుందో అది మనల్ని నియంత్రిస్తుంది. తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా మనల్ని నియంత్రిస్తుంది. కాబట్టి ఈ ధర్మం అనేది మనిషికి మంచిని చెయ్యాలి, మంచిని చేసేదే ధర్మం. కాబట్టి ధర్మం అనేది ఎప్పుడూ కూడా మనిషికి, సమాజానికి మంచిది చేసేదే అవుతుంది తప్ప ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది అవ్వకూడదు. ఒకవేళ అలా అయింది అంటే కనుక అది ధర్మమే కాదు. దీన్ని అందరూ కూడా చక్కగా స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాల్ని, ఏ విషయాలనైతే స్వయంగా మన శాస్త్రములు చెబుతూ ఉన్నాయో, ఏ విషయాలనైతే స్వయంగా కృష్ణ పరమాత్మ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడో, అదేవిధంగా ఏ విషయాలనైతే శంకరాచార్యుల వారు తమ గ్రంథాల్లో ఉపదేశించారో ఆ విషయాల్ని కొంతవరకైనా తెలుసుకొని విశేషంగా అందరూ కూడా తమ యొక్క జీవితంలో ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన భగవద్గీతలో అయినా, శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల్లో అయినా ఎన్నో విషయాలున్నాయి, చాలా విషయాలున్నాయి. మనిషి అనుసరించడానికి కావాల్సినటువంటి, అంటే అందులోనూ కేవలం ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ రాజ్యంలో, ఈ దేశంలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి
కావలసినటువంటి ఎన్నో మంచి విషయాల్ని మనకి మన గ్రంథాలు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే రామాయణంలో ఒక సందర్భం ఉంది. ఏమిటి అంటే చివరిలో శ్రీరామచంద్రుడు రావణాసురుని వధించాడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా చాలా సంతోషించి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఈ రావణాసురుడు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు కాబట్టి రావణ సంహారం అయిన తర్వాత అందరికీ కూడా చాలా సంతోషం కలిగి అందరూ అక్కడికి వచ్చారు. దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి చాలా సంతోషించి రాముడి దగ్గరికి వచ్చి అడుగుతారు. ఏమిటి అనంటే, మీరు రావణాసురుణ్ణి సంహరించడం వల్ల మా అందరికీ కూడా చాలా మేలు జరిగింది, కాబట్టి మేము కూడా మీకోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నాం, మీరేం చెప్తే అది చేస్తాము అని దేవతలందరూ కూడా రాముడితో అన్నారు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు. ఏమిటి అనంటే, ఈ యుద్ధంలో నాకు సహకరించినటువంటి వాళ్ళు ఈ వానరులందరూ కూడా, ఈ మొత్తం వానర సేనలో ఉన్నటువంటి ఎన్నో కోట్ల మంది వానరులు, వీళ్ళందరూ కూడా నాకు ఈ యుద్ధంలో ఎంతో సహకరించారు. నా కోసం వీళ్ళందరూ కూడా వచ్చారు. నేను ఈ సందర్భంలో మీరు గనక నాకు ఏదైనా చేయగలిగితే, నేను అడిగేది ఒకే ఒక విషయం ఏమిటంటే, ఈ యుద్ధంలో నాకు సహాయం కోసం వచ్చినటువంటి వానరులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యుద్ధం చేయడం వల్ల చాలామంది గాయపడ్డారు. కొంతమందికి కాళ్ళు తెగిపోయినాయి, కొంతమందికి చేతులు తెగిపోయినాయి, కొంతమందికి ప్రాణమే పోయింది. ఇలా వాళ్ళ అవయవాల్ని అన్నింటినీ కూడా చాలామంది పోగొట్టుకున్నారు. ఎంతోమంది గాయాల పాలయ్యారు. ఇదంతా అయింది. ఇటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ నా కోసం యుద్ధంలోకి వచ్చారు కాబట్టి. మీరు గనక నాకేదైనా మంచి చేయాలనుకుంటే, నాకేదైనా చెయ్యాలనుకుంటే, ఈ వానరులందరూ కూడా యుద్ధంలోకి వచ్చే ముందు ఎలాగైతే ఉండేవారో, అంటే యుద్ధం ప్రారంభమవడం కంటే ముందు వీళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళో మళ్ళీ వీళ్ళందరినీ అలాగే అయ్యేలా చెయ్యండి, అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు అని రాముడు అంటాడు. అంటే ఏమిటి, ఆ యుద్ధం కంటే ముందు మళ్ళీ వాళ్ళ శరీరాలు ఎలాగైతే పరిపూర్ణంగా ఉండేవో వాటన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి. మీకున్నటువంటి ఆ శక్తితో మళ్ళీ వాళ్ళందరికీ కూడా అవన్నీ ఇవ్వండి. అంటే భగవంతుడికే ఆ శక్తి ఉంది, అదన్నీ వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, దేవుడికి ఆ శక్తి. అయితే ఇది మనిషిగా భగవంతుడు అవతరించాడు కాబట్టి అప్పుడు ఆ సందర్భంలో భగవంతుడు తన మహిమల్ని చూపించలేదు. రామావతారంలో మాత్రం అలాగా. ఈ రామావతారంలో మాత్రమే భగవంతుడు మనిషిగా అవతరించాడు. ఎందుకంటే మనిషిలాగా అవతరించాల్సి వచ్చింది. రావణాసురుడికి ఒక వరం ఉంది. ఏమిటి అనంటే, వాడికి మనిషి వల్ల తప్ప, అంటే ఎవ్వరితోనూ వాడికి మృత్యు అనేది రాకూడదు. ఎవరి వల్ల వాడికి దేవతలు రాక్షసులు ఎవ్వరి వల్ల కూడా వాడికి మృత్యు అనేది రాకూడదు అని వాడు తపస్సు చేసి వరాన్ని పొందాడు. రావణాసురుడు వాడు పెద్ద తపస్సు చేశాడు. వాడు రాక్షసుడైనా కూడా పెద్ద తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు దానికి తగినటువంటి ఫలాన్ని ఇవ్వాల్సిందే, అక్కడ ఇంకో మార్గం లేదు. వాడు ఎవరైనా సరే అలా కాదు, తపస్సు చేసిన వాడికి వరాన్ని ఇస్తే కనుక వాడు మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేస్తాడు కదా అని అంటే దానికి వేరే ఉపాయం ఆలోచించాలంతే. తపస్సు చేసినప్పుడు దాన్ని ఎవరైనా సరే దానికి తగినట్టు కష్టపడి తపస్సు చేశారు అని అంటే అది ఎవరైనా సరే వాళ్ళకి తగినటువంటి ఫలాన్ని ఇవ్వాలి అనేది మన శాస్త్రం యొక్క నియమం. కాబట్టి తపస్సు చేశాడు కాబట్టి వాడికి వరాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఆ వరం కోరుకునేటప్పుడు వాడు ఏం చేశాడు రావణాసురుడు అంటే, నాకు దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ ఇలా రకరకాల పేర్లు చెప్పాడు, వీళ్ళెవ్వరి వల్ల నాకు మృత్యువు రాకూడదు అని కోరుకున్నాడు. అలా కోరుకునేటప్పుడు మనుషులను వదిలేశాడు. ఎందుకంటే మనుషులకు ఉండే బలం చాలా తక్కువ, వాళ్ళ నుంచి నేను ఎందుకు మృత్యువు రాకూడదని కోరుకోవాలి, కాబట్టి ఇది అవసరమే లేదు అని అనుకున్నాడు. అనుకుని మనుషులను వదిలేశాడు. మిగతా వాళ్ళందరి నుంచి మృత్యువు రాకూడదని కోరుకున్నాడు. అప్పుడు అందుకోసం భగవంతుడు ఏం చేశాడు అనంటే, వాడికి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరానికి అనుగుణంగా భగవంతుడు ఏం చేశాడు అంటే రాముడిగా అవతరించాడు. అంటే మనిషిగా అవతరించాడు. మనిషిగా అవతరించి తన అవతారంలో మొత్తం మనిషిగానే నడుచుకున్నాడు. ఎక్కడ కూడా తన అలౌకికమైనటువంటి మహిమల్ని వాటన్నింటినీ కూడా చూపించలేదు. అంటే ఒక గొప్ప మనిషి ఎలా నడుచుకుంటాడో అలా నడుచుకున్నాడు తప్ప ఎక్కడా కూడా తన యొక్క మహిమల్ని, కృష్ణావతారం ఎలాగైతే కృష్ణుడిగా అవతరించినప్పుడు, నరసింహస్వామిగా అవతరించినప్పుడు తన మహిమలన్నింటినీ చూపించాడో శక్తిని, అలా రాముడిగా అవతరించినప్పుడు భగవంతుడు చూపించలేదు. ఒక మనిషి, ధర్మిష్ఠుడైనటువంటి ఒక మనిషి ఎలా నడుచుకోవాలో దాన్ని మాత్రమే చూపించాడు. కాబట్టి ఇక్కడ దేవతలందరూ కూడా వచ్చినప్పుడు ఆ దేవతలతో భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు. ఏమిటి అనంటే, ఈ యుద్ధం ప్రారంభమవడం కంటే ముందు వానరులందరూ కూడా ఎంత చక్కగా ఎలా ఉండేవారో మళ్ళీ వాళ్ళందరూ కూడా అలా పరిపూర్ణంగా అయ్యేట్టుగా చెయ్యండి. ఈ చేతులు పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఏ అవయవాల్ని ఎవరు పోగొట్టుకున్నారో వాటన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకున్నారో వాళ్ళకి మళ్ళీ ప్రాణదానం చేసి వాళ్ళని బతికించండి. ఇంతైతే చాలు, ఇంకా నాకేం అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా సహాయం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏది మంచిదో దాన్ని నేను కోరాలి తప్ప నాకు ఇష్టం వచ్చిన దాన్ని నేను ఎప్పుడూ కూడా కోరను. నాకు ఇంకేం అవసరం లేదు, ఇంత చాలు నాకు అని అంటాడు. దీన్ని రాముడు అక్కడ కోరుకుంటాడు. అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భంలో అనంటే, ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇది. ఒక నాయకుడుగా ఉండేవాడు ఏం నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాలి అనేదాన్ని
ఈ విషయం మనకి ఈ శ్రీరామచంద్రుడు అక్కడ ఆడినటువంటి ఈ మాట మనకి తెలియజేస్తూ ఉన్నది. ఒక నాయక స్థానంలో, ఉత్తమమైనటువంటి స్థానంలో ఉంటూ 10 మందిని నడిపించేటటువంటి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఎలా ఆలోచించాలి, ఒట్టి తన స్వార్థం, తనకి మంచి చోటు, తనకి మంచి స్థానం దొరికింది కదా ఇంకా చాలు, ఇంకెవరు ఏమైపోతే నాకెందుకు అని అనుకోకూడదు. తనకు రావాల్సిన స్థానం, అధికారం తనకు వచ్చేసింది, ఇంకా ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం, ఎవరు ఏమైనా కానివ్వండి, వాళ్ళందరి సహకారంతో నేను ఇక్కడికి వచ్చేసాను, ఇంకా చాలు, ఇంకా వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనే భావన ఉండకూడదు. ఏం భావన ఉండాలి, వీళ్ళందరి సహకారంతో నేను ఇంత చేశాను కాబట్టి వాళ్ళందరికీ నా వల్ల ఎంత జరిగితే అంత మంచి చెయ్యాలి, ఎంత సాధ్యమైతే అంత మంచి చెయ్యాలి అని ఆ హితం కోసం ఆలోచించాలే తప్ప తన స్వార్థం గురించి ఆలోచించకూడదు. ఇది నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం. ఈ ఒక విషయాన్ని ఈ ఘట్టం మనకి తెలియజేస్తోంది రామాయణంలో. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రతి అడుగడుక్కి రామాయణంలో, మహాభారతంలో, అక్కడ అన్ని చోట్ల ఇలాంటివి అంటే ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణలు ఉన్నాయి, ఎలా ఉండకూడదు అనే దానికి కూడా ఉదాహరణలు, రెండిటికీ కూడా ఉదాహరణలు మనకి రామాయణంలో ఉన్నాయి. రామాయణం, మహాభారతాలు వీటన్నిటిలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక మనిషికి అంటే ఇక్కడ ఇంకో మనం విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ రాముడు ఆడినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో అది కేవలం ఎవరైతే రాముణ్ణి దేవుడిని పూజిస్తారో వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉండే 50 మందికి ఈ ఉపదేశం అనేది కావాలి. ప్రపంచంలో ఎవరైనా సరే ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు, అది ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, ఒక నాయకుడిగా, ఉత్తమమైనటువంటి నాయకుడిగా అవ్వాలి అనంటే అందుకోసం ఈ విధమైనటువంటి ఉపదేశం, ఈ కథలో మనకు చెప్తున్నటువంటి నీతి అనేది కావాల్సిందే. కాబట్టి అక్కడికి ఏమైందంటే, మన యొక్క ధర్మం, మన గ్రంథాలు తెలియజేసేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటివి కావు. అథవా ఇదేదో రామాయణ కాలంది కాబట్టి, అదేదో త్రేతాయుగంలో జరిగింది కాబట్టి అదంతా పాతకాలంది, ఇప్పటికి అవసరం లేదు అనడానికి కూడా లేదు. ఇక్కడ ఇదంతా ఏదో పాతకాలపు ఆలోచనలు ఇవన్నీ, ఇప్పటి కాలానికి ఇవేం అవసరం లేదు, మనంతా చాలా ఆధునిక కాలంలోకి వచ్చేసాం కాబట్టి ఇవేం అవసరం లేదు అనేటటువంటి మాట కూడా ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకు అనంటే అది ఏ కాలమైనా సరే, ఏ దేశమైనా సరే, ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, ఒక ఆస్తికుడైనా సరే, ఒక నాస్తికుడైనా సరే, ఎవరైనా సరే ఒక ఉత్తమమైనటువంటి నాయకత్వ స్థానాన్ని పొందాలి అనంటే ఈ లక్షణం అనేది ఉండాల్సిందే. ఈ కథ ద్వారా మనం దేన్నైతే తెలుసుకుంటూ ఉన్నామో, ఈ కథ మనకి ఏ విషయాన్ని అయితే నేర్పుతోందో ఈ విషయం అనేది మనకి తప్పకుండా కావాల్సినటువంటిదే. కాబట్టి ఈ విధమైనటువంటి ఎన్నో విషయాల్ని మన యొక్క ఈ ధర్మం, మన గ్రంథాలు ఇవన్నీ కూడా చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చక్కగా మనం నేర్చుకోవాలి. మన యొక్క ధర్మం నుంచి మనం ఇటువంటి ఉత్తమమైనటువంటి విషయాల్ని నేర్చుకోవాలి. మన యొక్క జీవితాన్ని ఉత్తమమైనటువంటి జీవితంగా తీర్చిదిద్దుకోవాలి. తదనుసారంగా మన జీవితాన్ని సాగించి అందరికీ ఉపయోగపడేలా చక్కటి జీవనాన్ని సాగించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. ఇక్కడ చక్కటి జీవనం, ఉత్తమమైనటువంటి జీవనం అంటే ఏమిటి అనంటే చాలామంది ఏమనుకుంటుంటారు అంటే, చుట్టూరా ఇటేవో బోలెడంత డబ్బుల్ని పెట్టుకొని ఆ డబ్బుల మధ్యలో కూర్చుంటే అది చాలా గొప్ప జీవితం అని అనుకుంటూ ఉంటారు. అథవా పెద్ద అధికార స్థానంలో ఇంత ఎత్తులో పైకెక్కి కూర్చుంటే అది పెద్ద ఉత్తమమైనటువంటి జీవితం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఉత్తమమైనటువంటి జీవితం అంటే అది కాదు. ఉత్తమమైనటువంటి జీవితం అంటే ఏమిటి అనంటే, మనం నలుగురి చేత గౌరవింపబడేటటువంటి స్థానంలో ఉంటూ, అంటే నలుగురి చేత గౌరవింపబడుతూ నలుగురికి ఉపయోగపడేలా బతికితే అదే ఉత్తమమైనటువంటి జీవితం అనంటే. నలుగురి చేత గౌరవింపబడుతూ నలుగురికి ఉపకారం చేసేటటువంటి స్థితిలో ఉండగలిగితే ఇదే ఉత్తమమైనటువంటి జీవితం అని అంటే. ఇంకా మిగతావి ఐశ్వర్యం, అధికారం ఇవన్నీ కూడా ఏమైనా అది ఉండనివ్వండి, లేకపోతే ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం లేదు. ఇది ఉండాలి మనకి. వాస్తవంగా ఒక ఉత్తమమైనటువంటి మనిషి, ఉత్తమమైనటువంటి జీవితం అని అనిపించుకోవాలంటే ఇది మనకు ఉండాల్సింది. వాస్తవంగా ఏమిటి అనంటే, ఇప్పుడు చెప్పినట్టుగా నలుగురి చేత గౌరవింపబడాలి, నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండాలి, చేసే ప్రవృత్తి ఉండాలి, చేసే ఆలోచన ఉండాలి, చెయ్యాలి. ఈ రకంగా నలుగురి చేత గౌరవింపబడుతూ నలుగురు ఉపకారం చేస్తూ జీవిస్తే అదే నిజంగా ఉత్తమమైనటువంటి జీవితం. కాబట్టి ఇటువంటి ఉత్తమమైన జీవితానికి కావాల్సినటువంటి ఎన్నో విషయాల్ని మన యొక్క ధర్మం, మన గ్రంథాలు మనకు విశేషంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వీటన్నిటిని కూడా చక్కగా మనం నేర్చుకొని మనం ఈ యొక్క జీవితాన్ని సాగిస్తే తద్వారా మన జీవితం అనేది చక్కగా సాగుతుంది, మనం ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతాం. కాబట్టి ఇది నిజంగా ఉత్తమమైనటువంటి జీవితం అని అంటే. ఇంకొకరు ఉపకారం చేయగలగాలి, ఆ చేసే ఆలోచన రావాలి మనకి. ఇంకొకరు ఉపకారం ఎంత సాధ్యమైతే అంత ఇంకొకరికి ఉపకారం. ఎందుకంటే ఇక్కడ ఉపకారం అనగానే ఇంకొకరికి ఏది కావాల్సి వస్తుందో, ఏది మన చేత ఇవ్వడానికి సాధ్యమవుతుందో అదే ఉపకారం అని అంటే.
అంటే ఏమిటి, కొన్నిసార్లు ఇంకొకరికి ధనం కావాల్సి వస్తే దాన్ని ఇస్తే అది ఉపకారం, అన్నదానం చేస్తే అది ఉపకారం, ధనదానం చేస్తే ఉపకారం. ఇంకేమీ చేయకల. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకేమీ చేయకల, ఒక్క మాట చెప్తే చాలు. మనం ఒక్క మాట, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెయ్యి అని ఇంకొకరికి ఒక్క మాట చెప్తే చాలు. ఆ ఒక్క మాటే ఎన్నో జీవితాలనే నిలబెడుతుంది. కొన్నిసార్లు అలా కూడా కొన్నిసార్లు పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంలో ఆ ఒక్క మాటను ఆడడమే అదే పెద్ద ఉపకారం. ఎందుకంటే ఆ ఒక్క మాట వల్ల ఎన్నో జీవితాలు నిలబడతాయి. కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అక్కడికి మొత్తానికి ఇంకొకరికి ఏది అవసరంగా ఉన్నదో, ఇంకొకరికి ఏది అవసరమో, ఏది మన వల్ల ఇవ్వడానికి సాధ్యం అవుతుందో అదే ఉపకారము అని అంటే. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తన సామర్థ్యానికి తగినట్టుగా ఇంకొకరికి విశేషంగా ఉపకారం చేస్తూ నలుగురి చేత గౌరవింపబడేట్టుగా వ్యవహరిస్తూ ఉంటే అదే నిజమైనటువంటి ఉత్తమమైన జీవితం. కాబట్టి ఇటువంటి ఉత్తమమైనటువంటి జీవితం ఎలా గడపాలి అనేటటువంటి విషయాల్ని మన యొక్క ధర్మం, మన గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని చక్కగా అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్ని అనుసరిస్తూ ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి. ఇటువంటి గొప్ప పరంపరలో జన్మించినందుకు అందరూ కూడా దీన్ని ఎంతో సౌభాగ్యంగా భావించాలి, ఎంతో అదృష్టంగా భావించి ఈ సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి విషయాల్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని అందరికీ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేనోడు ఈ సందర్భంలో అందరికీ కూడా మరొక మారు నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఈ దేవస్థానం యొక్క నిర్మాణంలో విశేషంగా సహకరించినటువంటి వారు, విశేషంగా శ్రమించినటువంటి వారు ఎవరున్నారో అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. సమస్త భక్తులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ దేవస్థానం యొక్క భక్తులు, ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, ఈ ఊరి భక్తులు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి గణ్య వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో, పోలీస్ అధికారులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గణ్య వ్యక్తులు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం యొక్క నిర్మాణంలో దీంట్లో విశేషంగా శ్రమించినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ రోజున మేము ఈ యాత్రలో ఇక్కడికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణంగా ఉన్నటువంటి వారు రఘురామరెడ్డి గారు, ఆయన పరివారం అందరూ కూడా, ఆయన సహోదరులు, ఆయన పరివారం, ఆయనతో పాటు ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా. కాబట్టి ఆయనకు కూడా, రఘురామరెడ్డి గారికి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. ఆయనకి, ఆయన పరివారానికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొక మారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.